హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోనైతే మనమైతే స్టిచ్చింగ్ వీడియోనైతే చూద్దామండి. ఇంకా దానికోసం అయితే చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కింద తీసుకొని, ఇంకా చూడండి రివర్స్ అయితే కిందికి పెట్టుకొని, పైకి అయితే మెయిన్ క్లాత్ పెట్టుకొని దానిపైన అయితే అస్తర్ పెట్టుకోవాలండి. అంటే నేనైతే గల్ల ముక్క వేసుకోకుండా నార్మల్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. దానికోసం అయితే ఇప్పుడు ఈ కొంచెం ఫస్ట్ స్టిచ్ చేసుకునే వాళ్ళైతే ఇలాంటి పిన్స్ తీసుకొని అక్కడొకటి పెట్టుకుంటే కొంచెం అటు ఇటు కదలకుండా నీట్గా వస్తుంది. చూడండి, ఇలా అక్కడొకటి పిన్స్ అయితే టచ్ పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాతనైతే ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేసుకుంటూ ఇంట్లో మనమైతే స్టిచ్ అయితే చేసుకోవాలి. చాలా నీట్గానైతే వస్తుందండి. మనమైతే చూడండి, ఇలానైతే పిన్స్ పెట్టుకోవడం వల్ల క్లాత్ అనేది అటు ఇటు కదలకుండా నీట్గా వస్తుంది. లేకపోతే గల్ల కొంచెం అటు ఇటుగా వచ్చి ఆ పైన క్లాత్ మిగలడం కానీ అలా జరుగుతుంది. ఇప్పుడు ఇలానైతే స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇంకా మధ్యలో ఉన్న క్లాత్ అయితే మనమైతే కట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే నేనైతే బ్యాక్ నెక్ అయితే ఇదైతే బ్యాక్ పార్ట్ అయితే ఇదైతే ఇప్పుడైతే మనం మధ్యలోనైతే ఇలా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న తర్వాత స్లోగా కట్ చేసుకోవాలండి, లేకపోతే నెక్ కట్ అయిపోతుంది. ఇంకా కొంచెం అలవాటు ఉన్న వాళ్ళైతే తొందరగా కట్ చేస్తారు, కానీ కొంచెం స్లోగానైతే కట్ చేసుకోవాలి. ఇలా డాట్లు పెట్టుకోవాలండి. మనం డాట్లు పెట్టుకుంటే మనమైతే మూలల కాన్నైతే మంచిగా నీట్గా తిరుగుతుంది. చూడండి, కొంచెం మెల్లిగా నెమ్మదిగా కట్ చేసుకోవాలి, లేకపోతే మెయిన్ క్లాత్ కట్ అయిపోతుంది. అలా కట్ చేసుకున్న తర్వాత మనమైతే ఇంకా అస్తర్ని అయితే ఇలా రివర్స్ దింపుకున్న తర్వాత మనమైతే దానిపై నుంచి అయితే మరొక స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల స్టిచ్ అయితే నీట్గా కనబడుతుంది. మనం ఎంత కొంచెం దగ్గరికి చేసుకుంటే అంత బాగా కనబడుతుందండి. చూడండి, ఇలానైతే నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం ఈ గల్ల నెక్ ఎక్కువ ఉంది కదండి. ఇప్పుడైతే మనమైతే అవి రెండు సమానం చేసుకోవాలి. రెండు వైపులా సమానం చేసుకోవాలి. ఈ ఛానల్ కనుక మీకైతే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఈ చూడండి, ఇలా రెండో స్టిచ్ చేయడం వల్ల ఈ కొంచెం లుక్ అనేది బాగా కనబడుతుందండి. అంటే బయట కొన్నదానిలా కాకుండా మనం స్టిచ్ చేసుకున్న దానిలా నీట్గా కనబడుతుంది. ఇలా చేసుకున్న తర్వాత మనమైతే కింద నేలపైన వేసుకొని, డ్రెస్ అంతా నేలపైన వేసుకొని నీట్గా మనమైతే కొంచెం లూజు అలా లేకుండా నీట్గా సమానంగా అనుకొని ఇప్పుడైతే మనమైతే అన్ని పిన్స్ అయితే పెట్టుకోవాలి మొత్తం. అంటే మెయిన్ క్లాత్కు అస్తర్ క్లాత్ జాయింట్ చేయడానికైతే ఇలానైతే కింద వేసుకుంటే కొంచెం నీట్గా వస్తుంది కదండి. అంటే పైకి అటు ఇటు పోకుండా నీట్గా ఉంటుంది. ఇలానైతే మొత్తం అయితే నేనైతే పిన్స్ అయితే పెట్టుకున్నాను. చూడండి, ఇంకా అస్తర్ ఎలా ఉందో అక్కడి వరకు అయితే స్టిచ్ చేసుకోవాలి. ఒక కింది వైపు మాత్రమే వదిలేసుకోవాలండి. చూడండి, మొత్తము చంక భాగము కింది పక్క వైపు అవన్నీ చేసుకున్న తర్వాత కింది వైపు అయితే చూడండి రెండు ఒక చిన్నగా ఇలా ఒకసారి మలుచుకుంటూ మళ్ళీ ఒకసారి మలుచుకుంటూ ఇలా రెండు చిన్నగా కింది వైపు అయితే స్టిచ్ చేసుకోవాలి. అస్తరు ఫస్ట్ చేసుకోవాలండి. తర్వాతనైతే లాస్ట్లోనైతే మనమైతే మెయిన్ క్లాత్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే మొత్తం ఇలా జాయింట్ చేసుకోవాలి. చూడండి, నేనైతే మొత్తము కింది వైపు కూడా మొత్తము జాయింట్ చేసుకుంటున్నాను. ఇంకా కింది వైపు అయితే వదిలేసుకుంటాం కదండి. ఇప్పుడైతే రెండు పక్కలైతే ఇలానైతే జాయింట్ అయితే చేసుకోవాలి. మనం ఎక్కువ క్లాత్ అయితే విడిచిపెట్టుకోదండి, ఇది మాత్రమైతే మర్చిపోకండి. కింద మనమైతే స్కర్ట్స్ దగ్గరనైతే ఎక్కువ క్లాత్ అయితే ఎక్కువ వదిలేసుకోవద్దు. ఇప్పుడైతే మొత్తము సమానంగానైతే అస్తర్ క్లాత్కి మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. అంటే ఎక్కువ ఖర్చు కోసం అయితే వదిలిపెట్టుకున్నాం కదండి ఎక్స్ట్రా, అది వదిలేసుకొని మనమైతే ఎక్స్ట్రా క్లాత్ ఏది ఉందో అది మొత్తం అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్ కూడా చూడండి జాయింట్ అయితే చేసుకుంటున్నాను. అంటే ఆల్రెడీ నేను ఫ్రంట్ పార్ట్ కూడా కుట్టేసుకున్నానండి. ఇంకా ఈ విధంగానైతే రెండు అయితే జాయింట్ చేసుకోవాలి. మీకు ఏదన్నా నెక్ కావాలంటే, డిజైన్ నెక్ కావాలంటే ముందుగా మనమైతే ఫ్రంట్ పార్ట్కు డిజైన్ చేసుకోవచ్చండి. నేనైతే ఎలాంటి డిజైన్ అయితే పెట్టుకోలేదు, మామూలుగా చిన్నగా బొటిక్స్ లాగానైతే పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనమైతే హ్యాండ్స్ అయితే తర్వాతనైతే మనమైతే హ్యాండ్ అయితే జాయిన్ చేసుకోవాలండి. చూడండి, నేనైతే ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కిందనైతే ఫ్రంట్ అంటే నార్మల్గా ఫ్రంట్ వైపుకు తీసుకొని అస్తర్ అయితే దానిపైన పెట్టుకొని ఇంకా రివర్స్ అయితే చేసుకోవాలండి.
చూడండి చాలా నీట్గానైతే వస్తుంది. మీకైతే ఒక్కసారి మీరు ఏదో ఒక వీడియో మాత్రమే చూడండి. అంటే 4-5 వీడియోలు చూసి ఇది నచ్చుతలేదు అది నచ్చుతలేదు అని కాకుండా ఏదో ఒక వీడియో చూసి స్టిచ్ అయితే చేసుకోండి. అలా అయితే మంచిగా కుదురుతుందండి. ఒక్క వీడియోను 2-3 చాలు అలా చూడడం వల్ల మనకైతే మంచిగా అర్థమవుతుంది. చూడండి ఇలా రివర్స్ తిప్పుకున్న తర్వాత మనమైతే అస్తర్ క్లాత్ అయితే మెయిన్ క్లాత్కి అయితే మనమైతే జాయింట్ చేసుకొని ఇంకా హెచ్చు తగ్గులు ఉన్న క్లాత్ని ఎక్కువ ఉన్న క్లాత్ అయితే మనమైతే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే 2 హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడైతే లోత్ అయితే తీసుకుంటున్నానండి. ఫ్రంట్ వైపు మనమైతే లోతు తీసుకోవాలి. అంటే ఒక హ్యాండ్ కింద మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు అయితే తీసుకొని ఇంకొకటైతే పైన రివర్స్ వైపు తీసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు విడుతుతో అయితే చూడండి ఇలా మనమైతే స్టిచ్ చేసుకోవాలి. లేకుంటే బాగా కొంచెం లోతైతే ఎక్కువ తీసుకోవద్దండి. 1/2 ఇంచు అయితే సరిపోతుంది. తర్వాతనైతే మనమైతే మెయిన్ క్లాత్ అయితే ఫ్రంట్ వైపు తీసుకొని దానిపైన అయితే హ్యాండ్ అయితే రివర్స్లో పెట్టుకొని మనమైతే హ్యాండ్ అయితే జాయిన్ చేసుకోవాలి. దాదాపుగా హ్యాండ్ జాయిన్ చేయడం అయితే చాలా మందికి అయితే వచ్చు. రాని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మనమైతే ఫ్రంట్లో తీసుకొని దాన్ని అయితే రివర్స్లో ఇటు మన గల్లా వైపు దిక్కు పెట్టుకొని మనమైతే స్టిచ్ చేసుకుంటే నెక్ అయితే ఇటువైపు అనేసుకుంటే మనకైతే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే చూడండి నేనైతే జాయింట్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఇవి రెండింటిని కలుపుకుంటూ మనం ఎంత విడుతుతోటైతే మనము ఎక్స్ట్రా క్లాత్ వదిలేసుకున్నామో 1.5 ఇంచులు వదులుకున్నాం కదండి. ఇప్పుడైతే అలా వదిలేసుకున్న తర్వాత మనం 1 ఇంచు విడుతు దగ్గరికి అయితే అంటే క్రాస్ మనం క్రాస్ ఇవి మనం స్టిచ్లు పెట్టుకుంటాం కదండి. అక్కడి వరకు అయితే మనం చిన్నగా కిందనైతే నీట్గా స్టిచ్ చేసుకోవాలి, రఫ్ చేసుకోవాలండి. మనం ఎన్ని కుట్టు వేసుకున్నా కూడా అదే ఒక్కటే కుట్టుకు వరకు వచ్చి మనమైతే అక్కడ రఫ్ చేసుకోవాలి. చూడండి నేనైతే వీడియోలో చూపిస్తున్నాను కదండి. అన్నీ అయితే ఒకటే దగ్గర అయితే మనమైతే స్టిచ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనైతే స్కర్ట్స్ మంచిగా వస్తాయండి. చూడండి 3 స్టిచ్ వేసుకున్నా 4 స్టిచ్ వేసుకున్నా ఎన్ని వేసుకున్నా కూడా మనం ఒక్కటే కుట్టు కాడ రఫ్ చేసుకోవాలి. అంటే అన్ని కుట్లు తెచ్చి ఒకటే దగ్గర రఫ్ చేయాలి. చేసిన తర్వాత మనమైతే స్కర్ట్స్ అయితే జాయిన్ చేసుకుందాము. దానికోసం అయితే మనమైతే కింది నుంచి అయితే మనం ఇలా 2 ఒకసారి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ తర్వాత ఇంకో ఫోల్డ్ చేసుకుంటూ ఇలానైతే చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇటు లైనింగ్ క్లాత్ వైపు స్టిచ్ చేసుకుంటే స్కర్ట్ అయితే చాలా బాగా నీట్గా వస్తుంది. చూడండి ఫస్ట్ మనం ఇటు స్కర్ట్స్ వైపుది మనమైతే చేసుకోవాలి. ఇలా అయితే చూడండి పైకి వచ్చిన తర్వాత కొంచెం అక్కడ ఆపుకొని మనం పైన ఉన్న క్లాత్ను సర్దుకుంటూ మనమైతే స్కర్ట్ అయితే చేసుకోవాలి. చూడండి మనం 1 ఇంచు పైకి తీసుకోవాలండి. మనం స్కర్ట్ పైకి 1 ఇంచు తీసుకొని అక్కడనైతే మనమైతే పాదంనైతే లేపుకొని మళ్ళీ తర్వాత చూడండి నీట్గానైతే ఒక రివర్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ పాదంను లేపుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలి. చూడండి పాదం లేపడం వల్ల అక్కడ కొంచెం మూలల కాడ నీట్గా వస్తుందండి. మళ్ళీ తర్వాత సేమ్ అలానే మలుచుకుంటూ కింది వరకు స్టిచ్ చేసుకోవాలి. చాలా ఈజీగా వస్తుందండి. కొంచెం ఆలోచించండి. పైనకు వచ్చినాక 1 ఇంచు వదిలేసుకొని పైన క్లాత్ను మలుచుకుంటూ కింది క్లాత్ను అడ్జస్ట్ చేసుకుంటే చాలా బాగా నీట్గా వస్తుందండి. ఒకసారి 2 సార్లు వేరే క్లాత్ పైన ట్రై చేసి చూడండి. అంటే ఓల్డ్ క్లాత్ పైన ఒక చిన్న ముక్క తీసుకొని ట్రై చేసి చూడండి. ట్రై చేయకున్నా కూడా మ్యాక్సిమం అయితే వస్తుంది ట్రై చేస్తే. చూడండి ఇలా తర్వాత మళ్ళీ ఇంకా అటువైపు కడకైతే ఇంకొక స్టిచ్ అయితే చేసుకోవాలి కదండి. ఇలా చేసుకుంటే స్టిచ్ నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ అయితే బాగుంటుందండి. చాలా బాగా ఉంటుంది. ఈ పాదం అయితే కరెక్ట్గా అక్కడైతే మనమైతే మూల మలుపుకునే దగ్గర అయితే పాదాన్ని లేపుకొని రివర్స్ అయితే చేసుకోవాలి. ఇలా వస్తే కొంచెం ముడత లేకుండా ఇట్లా నీట్గానైతే వస్తుంది. చూడండి అయిపోయింది. ఇలానైతే చేసుకోవాలి. చూడండి చాలా నీట్ ఫినిషింగ్ అయితే చూడండి చాలా నీట్గానైతే వస్తుంది. తర్వాత కింది వైపు అయితే ఇలా 2 సార్లు ఫోల్డ్ చేసుకుంటూ ఇంకా మనమైతే కింది వైపు కూడా స్టిచ్ చేసుకుంటే ఇంకా నీట్గానైతే అయిపోతుంది. మీకైతే ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. తప్పకుండా ఈ వీడియోనైతే మీకైతే ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను.
వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ మీకైతే ఈ వీడియో కొంచెం యూజ్ అవుతుంది అనిపిస్తే లైక్ చేయండి. మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియో వాళ్ళకు యూజ్ అవుతుందంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి ఇలా నీట్గా అనుకుంటూ మనమైతే స్టిచ్చెస్ మరీ లావుగానైతే కింద వైపు అయితే పెట్టుకోవద్దండి. కొంచెం యావరేజ్ చూసుకొని పెట్టుకుంటే బాగా నీట్గానైతే వస్తుంది. చూడండి ఇలా కింది వైపు కూడా ఇంకొక స్టిచ్ అయితే చేసుకోవాలి. మీకైతే దీని పాయింట్ కావాలంటే వీడియో ఉంది, దాన్నైతే మన వీడియోలో అయితే ఉంది, దాన్నైతే చూసేయండి. చూడండి ఇంకా నీట్ అయితే ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చింది, చాలా బాగుందని చెప్పింది ఆమెనైతే. నాకు కొంచెం బోటిక్స్ రావండి, అందుకోసం కొంచెం నీట్గా రాలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.